మనం ఏం చేశామో ప్రచారం చేసుకోవడం ఒక ఎత్తు, ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం ఒక ఎత్తు. ఇక్కడ జగన్ టైంలో తామేం చేశామో చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యారు, ఎదుటి వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంటే కౌంటర్ చేయడంలోనూ ఫెయిల్ అయ్యారు. పర్యవసానం జగన్ గద్దె దిగడం కారణమైంది. అయితే జగన్ మీద దుష్ప్రచారం చేయడంలో సక్సెస్ అయినటువంటి తెలుగుదేశం కూటమి మీడియాకి సంబంధించి అనుకూల మీడియా వ్యవహారం ఒక ఎత్తు. వాళ్ళు ఎలాంటిదంటే ఎంత తినేశారు, అక్కడ భోజనాలకి ఎంత తిన్నారు, లేకపోతే దీనికి ఎంత తిన్నారు, సిల్లీ థింగ్స్ అనమాట. మీటింగ్ పెడితే మీటింగ్ దగ్గర భోజనాలు అవ్వ. ఇప్పుడు ఇవాళ వైసీపీ వాళ్ళు ఒకటి ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఏమనంటే హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక కథనాన్ని బేస్ చేసుకుని ఏదైతే జగన్ మొన్న జరిగిన కలెక్టర్ల మీటింగ్ ఉంది కదా 2 రోజుల పాటు, ఆ 2 రోజుల మీటింగ్కి సంబంధించిన దాంట్లో తిన్నారు అన్నటువంటి కాన్సెప్ట్ 2 కోట్ల రూపాయల దాకా ఉట్టి భోజనాలకే ఖర్చు అయిపోయినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇక్కడే అసలు విషయం ఏంటంటే అసలైనటువంటి కాన్సెప్ట్ తెలియాల్సినటువంటిది ప్రధానమైనటువంటి వ్యవహారము 2 కోట్ల రూపాయలు. ఆఫ్టర్ ఆల్ కరెక్ట్గా చెప్పాలంటే ఇవాళ ఒక భోజనానికి సరైనటువంటి భోజనం కావాలంటే 1500 రూపాయలు ఇస్తరికి వసూలు చేస్తారు. ఇక్కడ మామూలు అన్నము కూర పప్పు ఇట్లాంటివి కుదరదు ఈ పెద్దవాళ్ళకి సంబంధించి. ఎందుకంటే కలెక్టర్లు వస్తారు, ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ స్టాఫ్ కూడా ఉంటారు, మంత్రులు వాళ్ళ స్టాఫ్, వీళ్ళు మొత్తం ఒక 200-300 మందో అనుకుంటే వాళ్ళు ఒక 1000 మంది ఉంటారు. 1000 ప్లస్ 300 1300 టోటల్గా లెక్క చూసుకుంటే 1500 మందిని వేసుకోవాలి. 1500 మందికి పొద్దున పూట్ల టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము, సాయంత్రం స్నాక్స్, మధ్యలో టీ సమోసాలు అంటే 2 కోట్లు అవ్వవా? ఈజీగా అవుతాయి. అనవసరమైనటువంటి కథనాలు రాయాల్సినప్పుడు రాయాలి, హైలైట్ చేయాల్సినప్పుడు చేయాలి, అనవసరమైన అంశాలని వేస్ట్ అనమాట.